షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరము వానాకాలంలో చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సింగరేణిలో RG1 ఏరియాలో రామగుండంలో ఈ సంవత్సరము 4 లక్షలు మొక్కలు పెట్టాలని నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా ఈరోజు రామగుండంలో పట్టణము మంచి అందంగా తయారు చేయాలి, రోడ్ల అటుపక్కల ఇటుపక్కల మొక్కలు పెట్టే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ గౌరవ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అట్లనే అరుణశ్రీ మేడం కమిషనర్ రామగుండము వారు ముఖ్య అతిథులుగా వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది గౌరవ చైర్మన్ గారు బలరాం నాయక్ గారు ఇచ్చిన శాంక్షన్ల మేరకు 1 కోటి రూపాయలతోని 18,000 మొక్కలను గోదావరి బ్రిడ్జి దగ్గర నుంచి బంగ్లోస్ ఏరియా దాకా, అట్లే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తిలక్ నగర్ చౌరస్తా దాకా, పయ్యంక్లైన్ చౌరస్తా దాకా రోడ్డు మధ్యలో మొక్కలు అటుపక్కన ఇటుపక్కన కూడా పూల మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము. ఈ విధంగా పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలి, రోడ్లు, ఇండ్లు, కాలనీలు అన్ని శుభ్రంగా అందంగా ఉండాలన్నది సింగరేణి కాలరీస్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారి అని యొక్క ఆశయం. దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. ఇదే విధంగా మన పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడంలో అందరూ సహకరించాల్సింది మరొకసారి అందరినీ విజ్ఞప్తి చేస్తాం. సుమారు 4 లక్షల చెట్లు పెట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దాంతోపాటు నగరంలో సుందరీకరణలో భాగంగా అనేక రోడ్లు, డ్రైనేజీలు, లైట్లతో పాటు మీరు చూస్తున్నారు నిత్యం అభివృద్ధి మున్సిపల్ కార్పొరేషన్ వారు జరుగుతాం. కలెక్టర్ గారు, ఆర్ఎంసీ కమిషనర్ కృష్ణ గారు, మరి అదే మాదిరిగా సింగరేణి సంబంధించిన కళ్యాణ్ కుమార్ గారు మరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతారు. ఈరోజు సుందరీకరణలో భాగంగా 1 కోటి రూపాయలతో సుమారు 18,000 మొక్కలు, 600 మొక్కలు, 8 సంవత్సరాల వయసున్న మొక్కలు రోడ్లో పెడతాను. రాయల్ పామ్ టాల్ కొత్త చెట్లు ఇవి అద్భుతంగా మంచి కనబడేటువంటి తర్వాత అనేకమైనటువంటి కార్యాచరణలు తీసుకుని ముందుకు పోతా ఉంది. ఈ ప్రాంతం పొల్యూషన్తో అనేక ఇబ్బందులు పడతాం. పొల్యూషన్ను కంట్రోల్ చేసి ఒకటే పచ్చదనం. ఈరోజు పచ్చదనాన్ని పెంచుదాం, మంచి మొక్కలు పెడదాం, ఫ్రూట్ మొక్కలు పెడదాం, ఆరోగ్యకరమైన మొక్కలు పెడదాం. పూల కార్పొరేషన్ కాకుండా ఈరోజు బ్రహ్మాండంగా దాదాపు 4 లక్షల చెట్లు పెట్టే కార్యక్రమం సింగరేణి ద్వారా మా మున్సిపల్ అధికారులు, మహిళా సంఘాలు, యువమిత్రులు, విద్యార్థులు, మీడియా మిత్రులు మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఈ గ్రామాన్ని, నగరాన్ని అందంగా చేసుకుందాం, పచ్చగా చేసుకుందాం, పొల్యూషన్కి దూరంగా ఉంచే ప్రయత్నం చేద్దాం, ఇండస్ట్రీలు తెచ్చుకుందాం, పొల్యూషన్ కూడా దూరం చేసే ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని మీ ద్వారా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.